సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మనకి ఏమైందంటే ఎంతో కొంత మనకు పౌష్టికాహారం కానీ కొద్దిగా మంచి ఆహారాన్ని పొందవచ్చు ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో మనకు పశువుల పెంటతో చేసిన పశువుల పెంట కానీ, తర్వాత వ్యవసాయ వ్యర్థాలు నీళ్ళలో కలిగి దున్నడం, లేదా వర్మి కంపోస్ట్ వేయడం, లేదనుకుంటే ఇంకా పచ్చి రొట్టె ఎరువులను ఒక కొన్ని రోజులు పెంచేసి ఒక 30 రోజులు 45 రోజులు పెంచిన తర్వాత పూత దశ 50% ఫ్లవరింగ్ స్టేజ్లో మనం నీళ్ళ కలిగి దున్నట్లయితే కూడా మనకు సేంద్రియ కర్బనం నీళ్ళలో పెరుగుతుంది. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఏమవుతుందంటే నేల యొక్క భౌతిక రసాయన లక్షణాలు మెరుగుపడతాయి. అదేవిధంగా నేల గుర్ల బారి సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా నేలలో లభ్యం కాని పోషకాలు కూడా లభ్యమయ్యే స్థితిలో వస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేల కాలుష్యం జరగదు. దీనివల్ల ఎందుకంటే వ్యవసాయ వ్యర్థాలు మనం కాల్చడం లేదు కాబట్టి నేలను కలిగి దున్నుతాం కాబట్టి నేల కాలుష్యం జరగదు, గాలి కాలుష్యం జరగదు, నీరు కాలుష్యం కూడా జరగదు. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో అసలు రసాయన ఎరువులను అసలు వాడకూడదు. కంప్లీట్గా సేంద్రియ వ్యవసాయమే. కంప్లీట్ సేంద్రియ వ్యవసాయం కూడా ఇప్పుడు రైతుకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, ఎంతో కొంత ఒక ఎకరం సేంద్రియ వ్యవసాయం పాటించినైతే అతనికి కావాల్సిన ఆహారాన్ని అతనే సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. అలా మనం పాటించినట్లయితే కూడా మంచిది. రసాయన ఎరువులు అసలు వాడకూడదు.